మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. చరణ్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, పెద్ద సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ సీక్వెన్స్ అలాగే 2 స్పెషల్ సాంగ్స్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో శరవేగంగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అనేది జరుగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ టైంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కంటి ప్రాంతంలో తీవ్ర గాయం అవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఆయన కంటి ప్రాంతంలో దెబ్బ తగలడం, అయితే హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్ కి తరలించడం, అలాగే కొంచెం కొంచెం పక్కకు తగిలినట్లయితే ఖచ్చితంగా కంటికి తీవ్రంగా గాయమయ్యేది, కన్ను కూడా పోయే పరిస్థితి ఉండేది అని కూడా అక్కడ ఉన్న పిఆర్ టీం కూడా చెప్పిన పరిస్థితి. అయితే వెంటనే ఆయన్ని చికిత్సకు తరలించడం, అలాగే డాక్టర్స్ కూడా 2 రోజులు రెస్ట్ కావాలి అని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. కంటి వద్ద తగిలింది కాబట్టి చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి కదలకుండా 2 రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళు సూచించారు. అయితే దీంతో పెద్ద షూటింగ్ అనేది 2 రోజులు వాయిదా పడినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మేరకు ట్వీట్ చేయడం జరిగింది. పెద్ద సినిమా షూటింగ్ టైంలో తీవ్ర గాయం అయిందని తెలిసింది రామ్ చరణ్ కి, కాబట్టి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. అయితే ఆయన చికిత్సకు కూడా వెళ్లారు. ఆయన వెంటనే కోలుకోవాలి అని కూడా నేను ప్రార్థిస్తున్నాను అన్నట్లుగా కూడా ఆకాంక్షిస్తున్నాను అన్నట్లుగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తి అవుతుంది అని అనుకున్నారు. అలాగే రిలీజ్ డేట్ కూడా 30వ తారీఖుకి అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం, ఇప్పుడు రామ్ చరణ్ కి గాయం అవడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రిలీజ్ డేట్ అనేది ఏప్రిల్ 30 కాకుండా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది అని ఇప్పుడు వినిపిస్తున్న వార్త. ఏదేమైనప్పటికీ కూడా రామ్ చరణ్ పరిస్థితి నిలకడగానే ఉంది. ఎవరు ఫ్యాన్స్ కూడా ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు అని కూడా మూవీ టీం ప్రకటించడం జరిగింది. అలాగే మరో 2 రోజుల్లో రామ్ చరణ్ పుట్టినరోజు కూడా ఉంది. అయితే అభిమాన సంఘాలు అన్ని కూడా రామ్ చరణ్ పుట్టినరోజుకి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టైంలో రామ్ చరణ్ కి దెబ్బ తగలడం, అలాగే గాయపడడం అభిమానులను కూడా ఒక కలిచివేసే వార్త అనే చెప్పాలి. వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు, ఏంటి ఏమైంది, రామ్ చరణ్ కి ఏమైనా పెద్ద గాయమైందా అని ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామ్ చరణ్ పిఆర్ టీం కూడా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.